మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు క్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 31వ రోజు. అందరూ దైవ సాన్నిధ్యానికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇంతకాలంగా అనుదినము దైవ సన్నిధికి వస్తున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అపారమైన ప్రేమ, దయ, కృప మీతో ఉండును కాక. ప్రార్థన చేద్దాం. కృపమైన, దయమైన రక్షక, గొప్ప తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. మా కొరకు కల్వరి గిరిపై సిలువలు తమ అమూల్యమైన రక్షకాలను కుమరించి మమ్మల్ని పాప రహితులుగా చేసి ఆశీర్వదించిన గొప్ప తండ్రి, నా ప్రభువు నా కొరకు సిలువలో బలియాగమైనాడు. ఈ శ్రేష్టమైన హెచ్చరిక వాగ్దానం ప్రపంచాన్ని కదిలించి వేసింది తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, రానున్న వారిని త్వరగా తీసుకురండి. ఈ 31వ రోజు సిలువ శ్రమల ధ్యాన కూడికను మాకు దయచేయమని మా రక్షకుడు, మా విమోచకుడు యేసు పరిశుద్ధ నామమున అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అపారమైన ప్రేమను బట్టి ఈరోజు క్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 31వ రోజు మనమందరం కలిగి ఉన్నాం. వచ్చిన మీ అందరికీ కూడా దైవ ఆశీర్వాదాలు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గత కాలంలో మనం పాత నిబంధన గ్రంథంలో ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క విశిష్టమైన స్త్రీమూర్తిని గురించి నేర్చుకున్నాం. తర్వాత కొత్త నిబంధనలోకి వెళ్ళాం. కానీ అప్పటి నుంచి కూడా రాహేలమ్మ గురించి నేను చెప్పలేకపోయానే అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఈరోజు దైవ ప్రేరేపణ బట్టి రాహేలు గురించి మీతో చెప్పాలని భావిస్తూ ఉన్నాను.
దేవుని వాక్యం చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళాను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని వద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టెదరు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోట ఉంచుదురు. యాకోబు వారిని చూసి, అన్నలారా, మీరెక్కడి వారిని అడగగా వారు, మేము హారాను వారము అనిరి. అతడు, నాహోరు కుమారుడకు లాబానును మీరెరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదుము అనిరి. అతడు క్షేమంగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమంగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుతున్నదని చెప్పి. తండ్రి, పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకడిలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అక్కర్లమూడి సుధారాణి ప్రార్థన చేయమ్మా. చిన్న ప్రార్థన. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యాకోబు తన ఇంట్లో నుంచి మేనమామ ఇంటికి వెళ్తున్నటువంటి సంఘటన ఇది. భయభ్రాంతుడై వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ అమ్మ మేనమామ ఇంటికి బొమ్మని ప్రోత్సహించింది. యాకోబు చేసినటువంటి తప్పిదం ఏంటో అందరికీ తెలిసిన విషయమే కదా. తలదాచుకోవడానికి వెళ్తున్నాడు. అరణ్యాలు పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. దారిలో ఎన్ని అగచాట్లు పడ్డాడో ఇక్కడ రాయబడి లేదు. కానీ నా అన్నవాళ్ళు లేక తన మేనమామ ఇంటికి పోతూ అక్కడ హారాను దేశం వెళ్తూ ఆ ప్రయాణంలో ఒక బావి కనపడింది. ఆ బావి దగ్గర 3 గొర్రెల మందలు పండుకొని ఉన్నాయి. ఆ మందలకు నీళ్లు పెట్టాలి. వాటికి నీళ్లు పెట్టడానికి కాపర్లు ఉన్నారు. ఆ కాపరులు ఆ బావి మీద ఉన్న పెద్ద రాయిని పక్కకు తీసి, మూట పక్కకు తీసి మందలన్నిటికీ నీళ్లు తోడిపోశారు. తర్వాత రాతిని యథావిధిగా పెట్టేశారు. ఇప్పుడు యాకోబు ఎంతో ఆప్యాయతగా అడుగుతున్నాడు అక్కడ, అన్నలారా, అన్నలారా. చూడండి, గొప్ప సంబోధన ఇది. అన్నలారా, మీరెక్కడి వారు అని అడిగితే మేము హారాను దేశం వారిమి. కావలసింది కూడా అదే. హారాను దేశంలో నాహోరు కుమారుడైన లాబాను అనే ఆయన ఉన్నాడు. మీరు ఎరుగుదరా? వెళ్తున్న వాళ్ళింటికి అడ్రస్ కనుక్కుంటున్నాడు అన్నమాట. అతడు క్షేమంగా ఉన్నాడా అని అడిగితే వారు అంటున్నారు, అతడు క్షేమంగానే ఉన్నాడు. అదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వస్తూ ఉంది, గొర్రెలను తోలుకొని వస్తూ ఉంది అని చెప్పినప్పుడు యాకోబుకు చాలా సంతోషం వేసింది. అంటే నా స్వజనులు, సొంతవారు, అమ్మ తరపు వారు కనిపిస్తూ ఉన్నారని. తర్వాత ఆమె వచ్చిన తర్వాత గొర్రెలకు నీళ్లు పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు
రాహేలుతో మాట్లాడటం ప్రారంభించాడు. యాకోబు తన తల్లి సహోదరుడి లాబాను కుమార్తె రాహేలును, తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యోగక్షేమాలు అయిపోయి ఉంటాయి. లాబాను గారి మామయ్య గారి కుమార్తె అవును. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని నిలువెత్తి ఏడ్చెను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అసలు ఈ రాహేలు ఎవరో మొట్టమొదట మనం తెలుసుకుందాం. రాహేలు అందమైనటువంటి యవ్వనస్తురాలు, కానీ స్త్రీలలో ఉండకూడని 3 చెడ్డ లక్షణాలు ఆమెకు ఉన్నాయి. అంటే 3 చెడ్డ లక్షణాలు తన పర్సనల్, ఎవరికో ఏంటో చేసిన తప్పులు కాదని, తన పర్సనల్ క్వాలిటీస్ 3 ఉన్నాయి. అది రాత్రి మనం తెలుసుకుందాం. రాహేలు అనే పేరుకు అర్థం ఆడగొర్రె పిల్ల. ఆడగొర్రె పిల్ల, షీప్ అంటాము. లాబానుకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు లేయా, రెండవ కుమార్తె పేరు రాహేలు. లాబాను ఎవరు? రిబ్కా సోదరుడు. రిబ్కా ఎవరు? యాకోబు. రిబ్కా ఎవరు? యాకోబుకి తల్లి కదండి. లాబాను ఎవరు? రిబ్కా వాళ్ళ అన్నయ్య. అది రిలేషన్. ఇక లాబాను యొక్క పెద్ద కుమార్తె లేయా బైబిల్ చెప్తుందండి జబ్బు కళ్ళు కలిగింది అని. కళ్ళు బాగాలేవేమో మరి. చిన్నదాని పేరు రాహేలు, ఆమె రూపవతి. ఆదికాండం 29వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. లాబానుకు 2 కుమార్తెలుండిరి. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కళ్ళు కనది, రాహేలు రూపవతియు సుందరి అయ్యుండెను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, రూపవతి సుందరి. రాహేలుని ఇంగ్లీష్లో రేచెల్ అంటారు. రేచెల్ చక్కని పేరు కూడా. ఆ తర్వాత ఆమె అందాన్ని గురించి చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ వివరంగా చెప్పాడు. ఆమె రూపవతి సుందరి అని మనం చదువుకున్నాం కదా. ఈ రాహేలు ఆర్మేనియా దేశపు స్త్రీ. ద బ్యూటీ ఆఫ్ ఆర్మేనియా. ఆర్మేనియా దేశానికి సంబంధించిన సుందర స్త్రీ రాహేలు. బావ అయిన యాకోబును ప్రేమించింది. బావ అయిన యాకోబుకు ప్రియమైన 2వ భార్యగా ఆమె ఎదిగిపోయింది. ఈమెకు 2 కొడుకులు పుట్టారు, యోసేపు, బెన్యామీను. యాకోబు మొట్టమొదట చూసింది రాహేలుని, లేయను కాదు. ఇంటికి వెళ్తే కదా లేయాను చూసేది. ఇప్పుడు చూసింది రాహేలునే. తన మేనమామ కూతురని ముద్దు పెట్టుకున్నాడండి. అది యాకోబు యొక్క తొలి ప్రేమ కావచ్చు. తొలి ప్రేమ. కారణం ఏంటంటే మేనమామ కూతురు స్లిమ్గా ఉంది, అందంగా ఉంది. ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని ఆహా ఓహో అంటలా వెలుగెత్తి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడండి? ఇంటి నుండి దూరం అయ్యాను, అమ్మ నాన్న అన్న అందరూ దూరమైనారు, నేను చేసిన
పనికి అన్నను మోసగించినందుకు, నాన్నను మోసగించినందుకు అన్న నన్ను చంపేస్తాడేమని భయభ్రాంతుడనై వెళ్తున్న దారిలో నాకు నా అన్నవాళ్ళు దొరికారు అని పెద్దగా ఏడ్చాడు. నాకు నా అన్నవాళ్ళు దొరికారు, పెద్దగా ఏడ్చాడు. అసలు ఎట్టి పరిస్థితుల్లో పాస్ కాదు అని నీ కుమార్తె పాస్ అయిందని తెలిస్తే మొట్టమొదటి నీకు కన్నీళ్ళు వస్తాయి, ఏడుస్తావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా కదండి. అలాగే నాకు నా అన్నవాళ్ళు దొరికారు అని పాపం పెద్దగా ఏడ్చేశాడు. ఇక ఈమె గబగబా వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకి చెప్పింది, ప్రియమైన బిడ్డలారా, ఆమె పరిగెత్తుకొని పోయి తండ్రితో చెప్పింది, మీ సహోదరి కుమారుడు యాకోబు బావి వద్ద నాకు కనిపించాడు అని చెప్పుకుంది. లాబానికి మేనల్లుడు చూడటం కొరకు ఆ సమాచారం వినగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆయన కూడా, యాకోబుని చూసి ఇంటికి తెచ్చుకుందామని. అది సందర్భం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసి సొలసి ప్రయాణం చేస్తున్నటువంటి యాకోబుకు ఈరోజు ఆనందంగా ఉంది. యాకోబు రాహేలుకు పెట్టిన ముద్దు ఆనందపు ముద్దు, ఆనందంతో పరవశించినటువంటి ముద్దు. వాక్యం చెప్తానే ఉంటాను, కొంచెం ముందుకు జరగండి. టైం వృధా కాకుండా చూసుకుందాం, మనం ముందుకు జరగండి. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు ఏడ్చాడు? ఈ కుటుంబమే నాకు కనపడకపోతే నేనేమైపోయేవాడినో ఎలుగెత్తి ఏడ్చాడండి. అలసిపోయిన ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం, చేరుకోవలసినటువంటి ఫ్యామిలీ దొరికింది కాబట్టి ఎలుగెత్తి ఏడ్చాడండి. ముద్దు పెట్టుకున్నాడంటే ఆనందపు ముద్దు. బైబిల్లో 22 రకాల ముద్దులు ఉన్నాయి. 22 రకాల ముద్దులు బైబిల్లో ఉన్నాయి. ఒకటి ఆశీర్వాదపు ముద్దు, రెండవది దీవెన ముద్దు, మూడవది ఆనందపు ముద్దు, నాలుగవది క్షమాపణ ముద్దు. యేసయ్య పాదాల దగ్గర ముద్దు పెట్టుకున్న స్త్రీ గురించి తెలుసు కదా. ఎందుకు ముద్దు పెట్టుకుంటుంది ఆమె? పాప క్షమాపణ కొరకు క్షమాపణ ముద్దు. ఇంకోటి ప్రేమ ముద్దు, ఇంకోటి పవిత్రమైన ముద్దు, ఇంకోటి సిలువకు అప్పగించిన ముద్దు. యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టుకొని కదా అప్పగించింది, సిలువకు అప్పగించిన ముద్దు. ఇంకొకటి కపటపు ముద్దు. ఇలా చెప్పుకుంటూ పోతే 22 రకాలైన ముద్దులు బైబిల్లో మనకు కనిపిస్తాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంది. ప్రియమైన దేవుని సంగమం, ఇప్పుడు యాకోబుకి చాలా ఆనందంగా ఉంది. మామగారు వచ్చి ఇంటికి తీసుకెళ్ళారు. చక్కగా అక్కడ ఆశ్రయం ఇచ్చారు, గౌరవించాడు, ప్రేమించాడు, అన్నీ కూడా. ఆ తర్వాత దొరికాడు మేనలుడు అని చెప్పి యాకోబు పెళ్లి చేయడానికి ప్రారంభించాడు. 29వ అధ్యాయం 23వ వచనం చూడండి. రాత్రి వేళ తన కుమార్తెని లేయాను అతని వద్దకు తీసుకుని రాక, 22 కూడా చూడండి. లాబాను ఆ స్థలంలోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి, అంటే పెళ్ళే. రాత్రి వేళ కుమార్తెని లేయాను అతని వద్దకు తీసుకుని రాగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను దాసి అయిన జిల్పాను తన కుమార్తె లేయాకు దాసిగా ఇచ్చాను.
ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి, చూశానండి, నేను ప్రేమించిన కన్యక కాదే, ఈమె లేయనే అని, మామా నువ్వు చేసిన పని ఏమి అడిగేస్తున్నాడు. నువ్వు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీ ఇంట కొలువు చేస్తున్నాను, ఎందుకు నన్ను మోసగించావు? అయ్యా అల్లుడా, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదయ్యా. ఈమె యొక్క వారములు సంపూర్తి చేయి, నీవింకా 7 సంవత్సరాలు నాకు కొలువు చేయి, ఆమెను కూడా నీకు ఇచ్చేదను. చూశారండి, మంచి స్ట్రాంగ్ అల్లుడు దొరికాడు. 7 ఏళ్ళు కాక మరొక 7 ఏళ్ళు కొలువు చేయమని కోరుతూ ఉన్నాడు. కాలక్రమంలో లేయాకు 6 కుమారులు, 1 కుమార్తె జన్మించింది. రాహేలుకు 2 కుమారులు జన్మించారు. ఒకరు యోసేపు, ఇంకొకరు బెన్యామీను. రాహేలు కొరకు ఎందుకు తప్పించాడు యాకోబు అంటే, రాహేలు అందమైన స్త్రీ, ఆమె రూపం అది. ఆమె కోసం 14 సంవత్సరాలు మామ దగ్గర కొలువు చేశాడు. కొలువు అంటే ఇంట్లో పని, పొలంలో పని, గుర్రెలు కాసే పని, అన్ని పనులు కొలువు చేయటం అంటే. మేనమామ లాబానుకు కొలువు చేసినాడు. ఆమె పేరుకు అందమైన ఆడ గొర్రె పిల్ల, రూపము అందాన్ని బట్టి గర్విష్ఠురాలైపోయింది. ఆమె గర్వంతో నిండి ఉన్నది. గర్వంతో నిండి ఉన్నందున దేవుడు రాహేలు గర్భాన్ని కొంతకాలం మూసేసి ఉంచాడండి. బిడ్డలు కలగల. లేయాకు 7 సంతానం కలిగేశారు. అందంగా ఉండటం తప్పేమీ లేదండి, కానీ అందాన్ని ఆసరాగా చేసుకుని గర్వంగా ప్రవర్తించడం మాత్రం ప్రమాదకరం. నేను చాలా అందగత్తెను అని విర్రవీగటం అతి ప్రమాదకరం. ఒక మహారాణి వస్తే చూసారా, అందగత్తె రాజాజ్ఞను తిరస్కరించింది. అమ్మగారు రాజుగారు ఆస్థానానికి రమ్మంటే వచ్చిందా? రాలా. తిరస్కరించిన తర్వాత రాజుగారు ఒక ఆజ్ఞ పంపించాడు, ఎన్నటికీ రాజ సౌధానికి నువ్వు రావద్దు. అందం మోసగించింది. ఇప్పుడు ఆమె అందం మోసకరం, సౌందర్య వ్యర్థం. అందం చూసుకొని అతిశయించకుండా దాన్ని నీకు అనుగ్రహించిన దేవుని స్తుతించగలిగితే దేవుడు ఆనందిస్తాడు. రాహేలుకి అందంతో పాటు ఇంకొక దుర్గుణం ఉంది, అసూయ. అసూయాపరురాలుగా ఎదుగుతూ ఉంది. ఎవరి మీదో కాదండి, సొంత అక్క మీదే అసూయపడింది. అక్క మీద అసూయపడి యాకోబుని అంటుంది చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమివ్వు, లేని ఎడల నేను చచ్చెదను. ఏంటండి ఇది? ఇదేంటండి? పోర్, ఇంటి పోరు. మాటి మాటికి నేను చస్తానంటాం అనేది ఒక పెద్ద హ్యాబిట్ కదా. నేను చచ్చెదను, నాకు గర్భఫలమేమో, నేను చచ్చెదను. ఇంట్లో పోరు అనుభవిస్తున్నాడు ఇప్పుడు పాపం. లేయా రాహేలు 2 ఉన్నారు. రెండవ ఇష్టపడిన స్త్రీ గురించి పోరు స్టార్ట్ అయింది ఇప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు పద్యం జ్ఞాపకం వస్తుంది. చెప్పులోని రాయి, చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు, కాలిలోని ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతెంత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ కదండి. ఇవన్నీ చాలా పోరు పెడతా ఉంటాయి. చెప్పులో రాయి తీసిందాకా నడక ఇబ్బందే కదా, చెవిలో జోరీగా అది వెళ్ళిందాకా ఇబ్బందే కదా, కంటిలో నలుసు అది పోయిందాకా ఇబ్బందే కదా,
కాలిలో ముళ్ళు అది తీసిందాక ఇబ్బందే కదా. ఇంటిలోని పోరండి. అన్నంతో పాటు అసూయాపర్రాలుగా ఉంది. అప్పుడు యాకోబుకి కోపం వచ్చిందేమో. 30వ అధ్యాయం 2వ వచనం చూడండి. యాకోబు కోపం, నేను నీకు గర్భఫలం ఇవ్వకపోయినా దేవునికి ప్రతినిధినా, చాలు, నీకు నేను గర్భఫలం ఇవ్వలేని వాడినా దేవునికి ఏమన్నా రిప్రజెంటేటివ్నా? నేనేంటి గర్భఫలం ఇచ్చేది? కీర్తన 127 3వ వచనం ఏముంది? కంఠం చెప్పండి. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరుల మీద అసూయ పెంచుకుంటే నష్టపోయేది మనమే. బీ కేర్ఫుల్. ఇతరులను చూసి అసూయ పెంచుకుంటే నష్టపోయేది మనమే. అసూయ పరులు నష్టపోతారనే మాటను మర్చిపోకండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం చదవండి. సామెతలు 14:30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. తర్వాత ఇంకా కంటిన్యూ. బుద్ధి లేని వారు అసూయతో చచ్చెదరు. బుద్ధి లేకపోతే అసూయ చంపేస్తుంది మనల్ని. ఇలా ఉండగా చివరికి రాహేలు భక్తి నేర్చుకుంది, దేవుని స్తుతించడం నేర్చుకుంది. ఇంత ఉన్నప్పటికీ కూడా రాహేలు దేవుని స్తుతించడం నేర్చుకుంది. ఎప్పుడైతే దేవుని స్తుతించడాన్ని ప్రారంభించిందో రాహేలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 30వ అధ్యాయం 22, 23, 24 చదవండి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను అనుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. చాలండి, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడండి. రాహేలుకు ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో యోసేపునిచ్చాడు. కొంతకాలం తర్వాత బెన్యామీన్ని కూడా ఇచ్చాడు, 2 కొడుకులు. రాహేలుకు ఉన్న మొట్టమొదటి దుర్గుణం అసూయ. ఇప్పుడు అసూయ పోగొట్టుకుంది. ఎప్పుడైతే అసూయ పోయిందో గర్భవతి అయింది. రెండవ దుర్గుణం ఏంటంటే దొంగతనం. ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటున్న గృహదేవతలను దొంగిలించను. సాక్షాత్తు తండ్రి ఇంట్లో ఉన్న బంగారపు బొమ్మలను దొంగిలించింది. వాటిని గృహదేవతలు అని చెప్పబడి ఉన్నారండి. ఆమెలో ఉండేటువంటి మరొక అసూయ అనేది ఒక క్యారెక్టర్. రెండవది ఏంటి? దొంగతనం కూడా. 19వ వచనంలో చక్కగా చూసాం. లాబాను గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంట ఉన్న గృహదేవతలను దొంగిలించెను. బహుశా ఆమె ఏమనుకుంటుందంటే ఆ దొంగతనాన్ని ఆమె పుట్టింటి కట్నం అనుకుంది. అలా ఎందుకు అనుకుందంటే ఆమె వివాహం అప్పుడు ఇచ్చిన కట్నం
తండ్రి లాభాన్ని వాడేసుకున్నాడు. ఉంటుంది ఇక్కడే కదా, ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు కదండి. కాబట్టి రాహేలుకి ఇచ్చిన కట్నం అంతా వాడేసుకున్నాడు లాబాను అనే తండ్రి. అల్లుడైన యాకోబుకి జీతం ఇవ్వలేదు, కొనుగోలు చేసేటప్పుడు జీతం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఏం చేసిందంటే, మరి వెళ్తుంది అత్తగారింటికి వెళ్ళాలి, పొట్టి చేతులతో వెళ్ళలేదు. తండ్రి ఏమో తన కట్నం అంతా వాడేసుకున్నాడు, తన భర్త గారికి జీతం ఇవ్వట్లేదు. అందుచేత దొంగతనం నేర్చుకుంది. తన ఇంట్లో తనే తండ్రి గారి సొత్తు అయినటువంటి ఆ బంగారు బొమ్మలను ఆమె దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు లాబాను ఎక్కడికి వెళ్ళాడో తెలుసండి, అరణ్యంలో గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు. ఇంటికి వచ్చి చూసుకున్నాడు, అల్లుడు లేడు, పెద్ద కూతురు లేదు, చిన్న కూతురు లేదు, పిల్లలు లేరు, అందరూ ప్రయాణమై వెళ్ళిపోయినారండి, అత్తగారింటికి వెళ్ళిపోయినారు. కలిగినదంతా తీసుకొని పారిపోయినాడు. అతడు తనకు కలిగినదంతా తీసుకొని పారిపోయాను అని యాకోబు లాబాను చాలా ఇబ్బంది పడుతున్నాడు. చూడండి, అక్కడే మీరు 31వ అధ్యాయం 21వ వచనంలో, అతడు తనకు కలిగినదంతా తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదును కొండతట్టు అభిముఖుడై వెళ్ళాను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలియబడెను. అతడు తన బంధువులను వెంట పెట్టుకొని 7 దినముల ప్రయాణం అంత దూరము అతని తరుముకొని పోయాడండి. అల్లుడిని ఇప్పుడు తరుగుతున్నాడు వెనుక. 12 అల్లుడు వెళ్ళిపోయాడు, కూతురు తీసుకుని వెళ్ళిపోయినాడు. ఇంట్లో చాలా వస్తువులు కూడా తీసుకువెళ్ళిపోయాడు. అలా తరుముకొని వెళ్తూ ఉండగా ఒక చోట దొరికాడు ఈ బ్యాచ్ అంతా కూడా. ఇక వారి దగ్గర నుంచి వెతకడం ప్రారంభించాడు. యాకోబును తరుముకుంటూ వచ్చిన వాడు వెతకడం ప్రారంభించాడు. చూడండి 30వ వచనంలో, నీ యాకోబు అల్లుడా, నీవు నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవై వెళ్ళగోరినడో వెళ్ళు, నా దేవతలను ఎలా దొంగిలించావయ్యా. చూడండి, వెళ్తే వెళ్ళయ్యా నీ పుట్టింటికి, నా ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను దొంగిలించావు అనగానే యాకోబు అంటున్నాడు, బలవంతంగా నా 2 కుమార్తెలను తీసుకుంటావేమో అనుకున్నాను మామ, బలవంతంగా నా కుమార్తెల్ని నా ఇంట్లోనే వచ్చి నువ్వు అక్కడే పో గెట్ అవుట్ అంటావేమో అనుకున్నాను అని. ఎవరి వద్ద నీ దేవతలు కనబడతారో వారు బ్రతకూడదు. నీ బంగారు దేవతా విగ్రహాలు లేయా దగ్గర కానీ, రాహేల్ దగ్గర కానీ, నా దగ్గర కానీ ఎవరి దగ్గరైనా కనపడితే వారు బ్రతకూడదు. నీవు నా వద్దనున్న వాటిని మన బంధువులు ఎదుట వెతికి నీ దారిని తీసుకోమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలించని యాకోబునకు తెలియలేదు. చూశారండి, కూతురు దొంగిలించుదని ఏ తండ్రి అనుకోడు కదా, అది లాబానికి తెలియలా. ఇక దాసీల గుడారాల్లోకి వెళ్ళిపోయి ఎతికాడు, ఏమీ దొరకలా. తర్వాత లేయా గుడారంలోకి వెళ్ళాడు, ఏమీ దొరకలా. 33వ వచనం, లాబాను యాకోబు గుడారంలోనికి, లేయా గుడారంలోనికి, 2 దాసీల గుడారంలోనికి వెళ్ళాను అని అతనికి ఏమీ దొరకలేదు. లేయా గుడారాన్ని వెతికాడు, యాకోబు గుడారాన్ని వెతికాడు, లేయా దాసి గుడారాన్ని వెతికాడు, రాహేలు దాసి గుడారాన్ని వెతికాడు. ఆ తర్వాత బయలుదేరి రాహేలు గుడారంలోకి వెళ్ళాడు. ఇప్పటి వరకు ఇవి బయటికి కూడా రాలే, గుడారంలో ఉంది. ఏంటో జరుగుతుంది అనుకోవాలి. ఎందుకు రాలేదు చెప్పండి? దొంగ ఎప్పుడు వెనకగానే ఉంటాడు, దూరంగానే ఉంటాడు. ఏం కూడా అలాగే దూరంగా ఉంది. నాన్న వచ్చి వెతకపోతున్నాడని రాహేలు 34వ వచనం, ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను.
పెట్టె మీద కూర్చుంది, పెద్ద చెక్క పెట్టారు. ఒంటెకు ధరింపజేసేటువంటి సామాన్ల మీద ఆ సామాను ఉన్న పెట్టె మీద కూర్చుంది. ఆ పెట్టెలో దాచిపెట్టింది బంగారు విగ్రహాలని. లాబాను గుడారం అంతా చూస్తున్నాడు, రాహేలు గుడారాన్ని. ఆమె దగ్గరికి వచ్చాడు. రాగానే అబద్ధం స్టార్ట్ చేసింది. గమనించండి, తండ్రి తమ ఎదుట నేను లేవలేనందుకు కోప్పడకూడదు. నేను కడగా ఉన్నాను తండ్రి, నేను లేచి నిలబడకూడదు. ఎంత పెద్ద అబద్ధం చూడండి. రాహేలుకు చెడ్డ గుణం, అసూయ అనే గుణం, తర్వాత అండి దొంగతనం అనే గుణం. అసూయ, దొంగతనం. నేను లేవలేను. మూడవ గుణం ఏంటో చెప్పండి? అబద్ధం ఆడుతుంది. నేను కడగా ఉన్నాను, లేవలేను. అతడెంత వెతికినా ఆ విగ్రహములను దొరకలేదు. ప్రియమైన బిడ్డలారా, రాహేలమ్మ ఈ 3 గుణాలను కలిగి ఉన్నది. అందమైన స్త్రీయే కానీ అసూయ, ఇంకా దొంగతనం, అబద్ధాలు, ఈ 3 కూడా. అబద్ధం, ఆడవాళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో గోడగట్టినట్టేనంట. కాదు కదా, మగవాళ్ళు ఆడరా, అందరూ అబద్ధాలు ఆడతారు. పాపం నోరు లేనివాళ్ళు కదా, అందుకని వాళ్ళు అంటారు, అవునమ్మా నోరు లేనివాళ్ళు కదా, ఎందుకు తలుపుతారు? నోరు లేనివాళ్ళు ఆడవాళ్ళు. నేను లేచానంటే, నోరు ఎట్టానంటే చిన్నప్పుడు పాలు కూడా కక్కుతావు అంటున్నా భర్త గారిని. దెబ్బకు నోరు పంపించరా? ఇంకేం చేస్తాడు పాపం, పిల్లిలాగా తప్పుకుంటాడు అక్కడి నుంచి. ఇంత ఎందుకు రావచ్చింది గొడవ, ఇప్పుడేం తెలిసింది, ఇంకేం చేస్తుంటారు కదండి. కాబట్టి ఈ 3 గుణాలు ఉన్నాయి ఈ సుందరివతి అయిన స్త్రీలో. అది కరెక్ట్ కాదు. అందంగా ఉంది కానీ అసూయ ఉంది, అందంగా ఉంది కానీ ఇంకా అబద్ధాలు ఉన్నాయి, అందంగా ఉంది కానీ దొంగతనాలు ఉన్నాయి. ఈ 3 కూడా ఉండకూడని లక్షణాలు కదా. చివరికి పరివర్తన చెందింది ఆమె. పరివర్తన చెందినప్పుడే యోసేపు అనేటువంటి చాలా ప్రముఖుడైన కుమారుని దేవుడిచ్చాడు. యోసేపుకి పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గురించి రాయబడిన మాట ఏంటమ్మా? ఫలించడి కొమ్మ. నిజంగానే ఫలించాడు. ఐగుప్తు దేశానికి 2వ సార్వభౌముడయ్యాడు. ఇక రాహేలు యొక్క జీవితంలో మరణాన్ని కూడా తొందరగా పొందింది ఆ బిడ్డ. రాహేలు యొక్క మరణము కొంత విషాదకరమే. ఆదికాండం 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 16వ వచనం. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. విన్నారండి? ప్రసవ వేదనతో ప్రయాసపడెను. వర్ణనాతీతమైనటువంటి ప్రసవ వేదన. ఇప్పుడు టెక్నాలజీ, మెడికల్ సైన్సెస్ పెరిగిపోయినాయి. ఇప్పుడైతే ఈ టెక్నాలజీలో ముందే డాక్టర్స్ చెప్పేస్తున్నారండి. ఎందుకంటే విద్యా విజ్ఞానం పెరిగిపోయింది కనుక కరెక్ట్గా పలానా రోజు డెలివరీ అంటున్నారు, అవుతున్నారు కూడా. పైగా ఇంకొక ఛాలెంజ్ చేస్తున్నారు, ఎల్లుండి డెలివరీ అవుతావు, చైనా నాకు 2 రోజులు ఆగినా అంటున్నారు లేదా డాక్టర్స్? నువ్వు డేట్ చెప్పు, ఆ డేట్ చేద్దాం. లేదులేమ్మా మీ ఇష్టం అంటారు. అంటే టెక్నాలజీ ఎంత వేగంగా విజృంభించిందో జ్ఞాపకం చేసుకోండి. కానీ ఆ దినాల్లో ప్రసవ వేదన ప్రసవ వేదన అండి.
మా అమ్మ చెల్లెలు ప్రసవ వేదన పడి అమ్మ తెచ్చుకున్న ఇంటికి డెలివరీ చేపిద్దామని ఒంగోలు సిఎం హాస్పిటల్, క్రిస్టియన్ మిషన్ హాస్పిటల్లో చేర్చింది. అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. రోజు హాస్పిటల్లో చూసి వెళ్ళేవాడిని 2 రోజులు. 3వ రోజు మధ్యాహ్నం గబగబా వచ్చి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అంత దుఃఖం. అక్కడ బిడ్డను కనలేక మరణించింది అమ్మ చెల్లి. డాక్టర్ మన్హంక్, అమెరికన్ డాక్టర్ మన్హంక్, చాలా హైట్. ఆయన బెడ్ దగ్గర నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. చాలాసేపు ప్రార్థన చేశాడు. నేను ఈమెకు వైద్య సహాయం చేయలేకపోయాను, డెలివరీ చేయలేకపోయాను అని దుఃఖాక్రాంతుడై వెళ్ళిపోయినాడు. అది అలరాటి ప్రసవ వేదన. నిన్న మొన్నటి వరకు కూడా సుమారు ఒక 15-20 ఏళ్ళ వరకు కూడా ప్రసవ వేదన. రాహేలు ప్రసవ వేదన పడుతుంది. ఉండమ్మా, రాహేలు ప్రసవించే సమయముల ప్రసవేదంతో ప్రయాసపడుచున్నది. ఆమె ప్రసవం వల్ల ప్రయాసపడుచున్నప్పుడు మొదటిసారి ధైర్యం చెప్తుంది, భయపడద్దమ్మా, భయపడకు, ఇదియు నీకు కుమారుడు అగునని చెప్పాను. నీకు కుమారుడు పుట్టాడు, భయపడబాకు అంది. ఆమె మృతి చెందాను. కుమారుడు కందగానే చనిపోయింది. ఎంత విచారం! చనిపోయేటప్పుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు ఆమె బెనోని అంటుంది ఆ బాబుని. ఎంత విషాదం! బెనోని, దుఃఖ కుమారుడా, నేను లేకుండా పోతున్నాను, నిన్నెవరు చూస్తారు? బెనోని, ఇప్పటిదాకా అందమైన అమ్మాయి అనుకున్నావు, చురుకైన బిడ్డ అనుకున్నావు, అసూయపడాలనుకున్నావు, అబద్ధాలాడే అమ్మాయి అనుకున్నావు, సొంత ఇంట దొంగ అనుకున్నావు. ఇప్పుడు ఏమనిపిస్తుందండి? విషాదకరమైన మరణం. తాను కన్నటువంటి కొడుకును ఎత్తుకొని పెంచుకోలేని తల్లిగా మరణించిందామే. బెనోని చనిపోయేటప్పుడు మరణమవుతూ చెప్పిన పేరు అది. కొడుక్కెళ్ళి ఒకసారి చూసుకొని హీబ్రూ లాంగ్వేజ్లో బెనోని అంటూ ఉందామె. దాని అర్థం ఏంటన్నమాట? దుఃఖ పుత్రుడు అని. తండ్రి మాత్రం బెన్యామీను అంటున్నాడు. బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు. తల్లిగారేమో దుఃఖపుత్రుడు అంటుంది, తండ్రి గారేమో కుడి చేతి పుత్రుడు. కుడి చేతి పుత్రుడు, నా కుడి చేయి పట్టుకొని నా వృద్ధాప్యంలో నడిపించే కుమారుడా అంటున్నాడండి. ఈ ప్రసవ వేదన, ఈ వేదన తర్వాత మరణిస్తూ తన కొడుకుని కన్నులారా చూసుకోలేకపోయి తనువును చాలించింది. శరీరం మరణించింది. శరీరానికి ఇక సంతోషం లేదు, ఆనందం లేదు. యాకోబు రాహేలు యొక్క కొడుకులిద్దరినీ బహుగా ప్రేమించాడు. అందరిలోకెల్లా కూడా రాహేలుపై ఆమెకు అపారమైన ప్రేమ. ఆ ప్రేమకు సాదృశ్యంగా ఆమె సమాధిపై ఒక స్తంభాన్ని నిర్మించాడు ఆయన. దాని పేరే రాహేలు స్తంభము. చూడండి 20వ వచనం. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను, అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. మామూలు స్తంభం కాదు, అది పెద్ద జ్ఞాపిక. ఎలాగైతే షాజహాన్, మొఘలాయి చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం కొరకు తాజ్మహల్ నిర్మించాడు, అలాగే ఈయన కూడా ది టోంబ్ ఆఫ్ రేచల్ ఇప్పటికీ ఉందట. ద టోంబ్ ఆఫ్ రేచల్, రాహేలు సమాధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రాహేలు స్తంభము. అసూయ, దొంగతనం, అబద్ధమనే దుర్గుణాలు వదిలిపెట్టి దైవ భక్తికి మసలుకొని మంచి మరణం పొందినటువంటిది రాహేలమ్మ.
మనం కూడా మన దుర్గుణాలు వదిలిపెట్టి ప్రభువును శరణు వేడుకొని జీవిద్దాం. అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయునుగాక. సిలువే నా శరణమాయన. పాడండి, దేవుని శరణ వేడండి, పెద్దగా పాడండి. అందరు పాడండి, అందరూ పాడండి. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారం ప్రభువును శరణు వేడుకొని జీవించదాం. అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము అనుగ్రహించునుగాక. ఆమేన్. తలను వంచండి, ప్రార్థన చేద్దాం. గొప్ప తండ్రి, దయామయుడ, కృపామయుడ, సిలువను శరణ వేడుకుంటున్నాము తండ్రి. ఎంత పాపులనైనా చేర్చుకున్న మా ప్రభువా, మా పాపములు రక్తం వలె ఎర్రనివైనా హిమము వలె తెల్లబడాలని సిలువలో తమ అమూల్య రక్తం మా కొరకు ప్రోక్షించినటువంటి గొప్ప తండ్రి, మీ పాదాలకి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. మా అపజయాల్లో శరణము సిలువే, మా పాపము అనే దుర్గుణాల్లో ప్రక్షాళన కొరకు శరణు సిలువే. మా యొక్క ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి శరణ వేడుకుంటున్నాం తండ్రి. ఈ సిలువ శ్రమల ధ్యాన కోడికలో వచ్చిన ప్రతి బిడ్డ పాప క్షమాపణకై విచ్చేసిన శరణార్థులమే తండ్రి. ఆశీర్వదించి మీ కృపా సన్నిధిలో మమ్మ చేర్చుకొని యేసు రక్తం ప్రతి పాపం నుంచి విడుదల చేయను కనుక మమ్మల్ని మా పాపం నుంచి విడుదల చేసి తమ అమూల్యమైన కృపను దయను మాపై ప్రోక్షించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రియు మన రక్షకుడు సిలువలో తన అమూల్యమైన రక్తధారలను మన కొరకు చిందించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప కనికరం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు, అలాగే యూట్యూబ్ ద్వారా వినుచున్నటువంటి బిడ్డలందరికీ, సమస్త పరిశుద్ధులకు ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. కంఠత వాక్యం ఆదికాండం 29వ అధ్యాయం ఆదికాండం 29:2